కొంచెం ఫోటో ఇచ్చేనా ఒక పని సైడ్ సైడ్ రాని దూరంకి వెళ్ళి తీసుకో మేము కూడా వస్తాం దూరంకి వెళ్ళి తీసుకో పాత్రికేయ సోదరులందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. మరొక జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలపడానికి ఈ రోజున రాష్ట్ర నలుమూల నుంచి కూడా చాలా జిల్లాల నుంచి ఫ్యాన్స్ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంట్లో నేను ఏమిగా జరుపుకోను. పాలిటిక్స్కి సోషల్ సర్వీస్కి వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి నా బర్త్డే ఎక్కువ జరుపుతారు. వాళ్ళందరిని ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం చేయడం వరకు నా బాధ్యతగా చేస్తాను. ఎందుకంటే సాధారణంగా ఫ్యాన్స్ అంటే సినిమా ఫస్ట్ డేతో అయిపోతుంది. కృష్ణ ఫ్యాన్స్ కానీ, మహేష్ ఫ్యాన్స్ కానీ, మా ఫ్యాన్స్, మా అందరు కుటుంబం ఫ్యాన్స్ కుటుంబంలో భాగం. మా కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకొని, మా పండగల్లో వాళ్ళు భాగంగా ఉండి మమ్మల్ని దగ్గర తీసుకుని మేము వాళ్ళ దగ్గర తీసుకుని జరుపుకుంటాం. ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. తర్వాత నేను పొద్దునే అన్నాను, ప్రతి సంవత్సరం ఇంట్లో 5-6 బ్రహ్మోత్సవాలు జరుగుతాయని. ప్రతి పండుగ బ్రహ్మోత్సవంలానే జరుగుతుంది మా ఇంట్లో. దీపావళి కానీ, పుట్టినరోజులు కానీ, ఇదంతా కూడా కారణం మా ఇద్దరు పిల్లర్స్ కృష్ణ గారు, విజయనిర్మల గారు. వాళ్ళిద్దరు దీవెనలతో ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరం కలిపి ప్రతి సంవత్సరం అన్ని పండుగలు మా పండుగలుగా జరుపుకుంటాం. మరొక జన్మదినం వేడుకలు సంతోషంగా ఫ్యాన్స్ మధ్య, ఫ్యామిలీ మధ్య, ఫ్రెండ్స్ మధ్య ఈ రోజున ఇక్కడ విజయకృష్ణ ఎస్టేట్లో జరగడం జరిగింది. ధన్యవాదాలు. 2015 సినిమా రైతులకి, సినీ రైతాంగానికి అద్భుతమైన సంవత్సరం. మంచి హిట్లు ఇచ్చాం, బాహుబలితో సహా. నాకు పర్సనల్గా 2015 చాలా అచ్చొచ్చిన సంవత్సరం. దృశ్యం కానీ, భలే భలే మగాడు కానీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నా యొక్క రేటింగ్ 10 పెరిగింది. ఇటు కామెడీ సినిమాలు, అటు సీరియస్ క్యారెక్టర్స్, సెంటిమెంట్ క్యారెక్టర్స్, అన్నిటికీ ఆల్రౌండ్ నరేష్ చేయగలడు అన్నటువంటి నమ్మకాన్ని మరొకసారి ప్రజలకు తీసుకెళ్ళింది. మరింత నా యొక్క కెరియర్ని పెంచేటువంటి సంవత్సరం 2015 సినిమా పరిశ్రమకి. దీపావళిని నేను చెప్పాను. 2016 మరింత అద్భుతమైన సంవత్సరం. ఇది సినీ రైతులకు ఒక మంచి సంక్రాంతి పండుగ. నేను శైలజ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్తో చక్కగా నా యొక్క కెరియర్ని 2016లో లక్కీగా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 మంచి పెద్ద సినిమాలు నా 2015-16 కెరియర్కి మైలురాయిగా నిలుస్తాయి నా నమ్మకం. ఒకటి మహేష్తో ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న అటువంటి బ్రహ్మోత్సవం సినిమా, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో పీవీపీ వాడది. అద్భుతంగా వస్తుంది ఆ సినిమా. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా వస్తున్నాయి. మరొక్కసారి ప్రత్యేకంగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో నితిన్ హీరోగా ఆ అనే సినిమా నేను నదియ 2 కీ రోల్స్లో నటిస్తున్నాం. ఈ సినిమా భలే భలే మగాడిపై 2015లో నాకు ఎటువంటి సక్సెస్ ఇచ్చిందో ఆర్టిస్ట్గా, నా రోల్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ ఇన్ 2016 ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మంచి సినిమాతో పాటు మంచి క్యారెక్టర్తో పాటు నా కెరియర్ 10 times బూస్ట్ అవుతుందనేటువంటి నమ్మకం నాకుంది. ఆ 2 సినిమాలతో పాటు రానున్న సినిమాలు వెంటనే గరం సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా చేస్తున్న సినిమాలో చాలా డిఫరెంట్ పాత్ర, చాలా వెరైటీ పాత్ర. నా గెటప్ నుంచి పర్ఫార్మెన్స్ నుంచి మరొక్క మైల్రాయ్ ఈ సినిమా నాకు అవుతుంది. అదేవిధంగా పడేసావే చునియా డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఫిల్మ్ నాగార్జున గారు ప్రజెంట్ చేస్తున్నారు. ఆ ఫిల్మ్ ఒకటి. ఈ విధంగా 4-5 సినిమాలు, గుంటూరు టాకీస్ నేను లీడ్ రోల్ చేసినటువంటి కూడా 2016లో రిలీజ్ అవుతోంది. ఇది కాకుండా దాదాపు 5-6 సినిమాలు నాకు 2016లో సినిమా రిలీజ్కే రెడీగా ఉన్నాయి. ఇంకో 5-6 ప్రారంభం కాబోతున్నాయి. ప్రత్యేకంగా నేను నా కెరియర్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఈ సంవత్సరం పారితోషికానికి అంటే రెమ్యునరేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మంచి క్యారెక్టర్స్ ఏదొస్తే, మంచి సినిమాలు ఏదొస్తే, మంచి బ్యానర్స్, మంచి డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మంచి సినిమాలు ఈ సంవత్సరం నేను చేయాలని నిర్ణయించుకున్నాను. 2015లో ఎన్ని సక్సెస్లు వచ్చినాయో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, 2016లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ లీడ్ రోల్స్గా కానీ నాకు అంతకంటే ఎక్కువ సక్సెస్లు వస్తాయని నా నమ్మకం ఈ సంవత్సరం. ముఖ్యంగా కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు నటిస్తున్నటువంటి ఆయన గోల్డెన్ జూబ్లీ ఫిలిం శ్రీశ్రీ, దీని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ముప్పల్జీన్ శివ ఎన్నో హిట్స్ వచ్చినటువంటి డైరెక్టరు, అద్భుతమైనటువంటి మరాఠీ హిట్ని తీసుకుని మంచి క్రైమ్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా శ్రీశ్రీ రూపొందించడం జరిగింది. దాంట్లో నేను ఒక కీలకమైన పాత్ర నేను వహిస్తున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర. సో నా కెరియర్ గ్రాఫ్ ఖచ్చితంగా 2015 ఎంత బాగుందో దానికంటే 10 times 2016 నాకు ఒక పెద్ద సంవత్సరం అవుతుందనేది నాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం. ఈ సంవత్సరం ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు నన్ను అప్రోచ్ అవ్వడం జరుగుతోంది. సో కొత్త డైరెక్టర్లకి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను. అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అడ్డాల శ్రీకాంత్ ఇటువంటి డైరెక్టర్స్ కూడా ఈ సంవత్సరం నాకు ప్రిఫరెన్స్ ఇవ్వడం, నాకు 2016 ఆల్రౌండర్గా ఒక మంచి సంవత్సరం అనేది నా నమ్మకం. చాలా సంతోషం ఏంటంటే ఒక లక్కీ ఆర్టిస్ట్గా కూడా నాకు ఒక మంచి వస్తుంది, మంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. నేను శైలజ కూడా స్టార్టింగ్తోనే హిట్ అవ్వడంతో, సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ లక్షణాలుగా 2016కి మాకు కనబడుతోంది. అదేవిధంగా మై సన్ నవీన్, అయినా ఇష్టం నువ్వు సినిమా చాలా బాగా వచ్చింది. ఐ హావ్ సీన్ ది రషెస్. 2016లో నవీన్ ఒక మంచి సినిమాతో మంచి హీరోగా మా నెక్స్ట్ తరాన్ని కూడా మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఆహ్వానించి దగ్గర తీసుకొని సక్సెస్ని ఇవ్వాలని కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్ నాది ఎప్పుడు జరుగుతుంటాయి. కళాకారుల ఐక్యవేదిక షూటింగ్లో ఎంత బిజీగా ఉంటానో నా మంచి అనుచరులు వాళ్ళతో మంచి సోషల్ యాక్టివిటీస్ కళాకారులకి ఎంతోమందికి ఈ రోజున 1000 మందికి ఈ రోజున ఉపాధి కలిగించినటువంటి ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను జాయింట్ సెక్రటరీగా గెలవడంతో పాటు ఈ సంవత్సరం ఒక మంచి కమిటీ, రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా, శివాజీరాజ్ జనరల్ సెక్రటరీగా, నేను జాయింట్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆ కమిటీకి. ఎన్నడూ లేని విధంగా ప్రతి ఆర్టిస్ట్ని మీకు సర్వే కావాలా, మీ స్థితిగతులు మాకు తెలియాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడిగి ఈ రోజున 100 మంది పైన వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ సర్వే చేసి వాళ్ళ యొక్క లిస్టు తీసుకొని వాళ్ళ స్థితిగతులు పట్టి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కావాలన్నా మా నుంచి వెల్ఫేర్ కమిటీ నుంచి మేము కలిగిస్తాం. ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ తరఫు నుంచి కూడా మేము ఒక మంచి వాళ్ళకి కావాల్సినటువంటి స్కీమ్స్, వాళ్ళకి లోన్స్ కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క మా కమిటీ కూడా అద్భుతంగా ఈ సంవత్సరం వ్యవహరిస్తోంది. ఈ కమిటీలో ఒక చక్కటి ఒక ముత్యంగా నేను కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషం.
మా కమిటీతో కూడా ఈ యొక్క మైలురాయిగా ఈ యొక్క టర్మ్ని మేము తీసుకొస్తామని చెప్తూ 2016ని వెల్కమ్ చేస్తూ పాత్రికేయ సోదరులు ప్రత్యేకంగా ఆల్వేస్ మా ఫ్యామిలీలో ఒక భాగంగా ఒక మిత్రులుగా నాతో ఉన్నారు. వారందరికీ కూడా మీరంతా వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 2016 వెల్కమ్ చేస్తూ 2016లో కూడా సినిమా ఇండస్ట్రీ ఇంకా కళకళలాడాలి, ఇంకా పెద్ద హిట్లు ఇవ్వాలి. ఈ రోజున భారతదేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతి ఎదగాలని చెప్పి నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వచ్చేసిన మన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నా ఫస్ట్ టైం ఫ్యాన్స్తో జరుపుకున్నాము. అంటే అది డెఫినెట్లీ నా లైఫ్లో మర్చిపోను, ఎందుకంటే అంత గ్రాండ్గా ఫస్ట్ టైం జరిగింది. అది అప్పుడు కూడా చెప్పాను. సో ఈరోజు కూడా అదేలాగా ఆదరిస్తున్నారు. వెరీ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ మేకింగ్ దిస్ అకేషన్ వెరీ స్పెషల్. అండ్ డాడీ సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. నేను అంటే చెన్నైలో ఉండేవాడిని కాబట్టి, ఈయన హైదరాబాద్లో బిజీగా ఉండేవారు, నేను చెన్నైలో ఎడ్యుకేషన్ కాబట్టి ఇప్పుడు ప్రీవ్యూస్ వేసేవారు అక్కడ డాడీ సినిమాలు. సో ఎప్పుడు డాడీ సినిమా వస్తుందంటే ఆ రోజు స్కూల్ నుంచి హాఫ్ డే వచ్చేవాడిని అనమాట. ఆ రోజు ప్రీవ్యూ చూడాలని, ఎందుకంటే డెఫినెట్లీ అది మంచి కామెడీ సినిమా ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ రోజు నవ్వుకొచ్చనే వచ్చేవాడిని. సో అది వేరే ప్రపంచం, చెన్నై అనేది వేరే ప్రపంచం. అక్కడ ఎడ్యుకేషన్ ఇటు సినిమా చూసి ఇక్కడికి వచ్చేసరికి ఇంత చూసేసరికి నేనే ఫస్ట్ కొంచెం నర్వస్ అయ్యాను. బట్ ఇంత లవ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ, ఇంకా నా సినిమా కూడా రిలీజ్ అవ్వాలి, బట్ వాళ్ళు చూపించే లవ్ కానీ వాళ్ళు చూపించే ఎంకరేజ్మెంట్ రియలీ ఫెంటాస్టిక్. థ్యాంక్స్ అలాట్. సో అదేవిధంగా డాడీకి నేను విషెస్ చెప్పడానికి అంత పెద్దవాడిని కాదు, బట్ ఎనీవే ఐ హోప్ హీ హాస్ అ వెరీ గుడ్ కెరియర్. ఈ సినిమాలో మంచి సినిమా, ఈ టైం వచ్చే రోల్స్ ఇన్ఫాక్ట్ న్యూ డైరెక్టర్స్ వీళ్ళు రావడంతో పాటు రోల్స్ అయ్యాను కూడా కొంచెం కొత్త రకమైన రోల్స్ సినిమాస్ వచ్చే దానికి ఈయన హిస్ డ్రీమ్స్ ఆర్ ఆల్సో గెటింగ్ ఫుల్ఫిల్డ్ టు డూ జస్టిస్ టు ఫిల్మ్ అనేసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న మా కో ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, వేదిక ముందు ఉన్న గెస్టులకి, ప్రింట్ మీడియా